కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంటే ప్రతిపక్ష బీజేపీ బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతున్నాయని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుమ్కుడ నరసారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాష్ట్రానికి ఏం చేసిందని ఆ పార్టీ శ్రేణులు ధర్నాలు చేస్తున్నారని నిలదీశారు. తప్పు ఎవరు చేసినా చట్ట ప్రకారం చర్యలు తప్పవన్నారు. పేదల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 6 గ్యారంటీ పథకాల అమలుతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుండటంతో ప్రతిపక్షాలకు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. కష్టకాలంలో పార్టీ కోసం కష్టపడిన కాంగ్రెస్ కార్యకర్తలకు ఇక మంచి రోజులు వచ్చినట్లేనని, నామినేటెడ్ పదవుల్లో వారికి ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు దక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ చేసే అభివృద్ధి కార్యక్రమాలు, రేవంత్ అన్న తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి అందరూ పెద్ద పెద్ద ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ ఎక్స్ మినిస్టర్లు కానీ అందరూ కాంగ్రెస్కి వస్తారు. మన గజ్వేల్లో కూడా పెద్ద ఎత్తున జాయినింగ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక 2 నెలల ఎలక్షన్స్లో మేము పోయినసారి కన్నా మాకు 32,000 ఓట్లు వచ్చినాయి వాస్తవం, కానీ 44 కాదు. ఈసారి 128,000 గజ్వేల్లో మేము ఓట్లు సాధించి కాంగ్రెస్ అంటే గజ్వేల్, గజ్వేల్ అంటే కాంగ్రెస్ అనే విధంగా నిరూపిస్తాం. అందులో భాగంగానే ఎక్కడ ఏ ఆపద ఉన్నా, ఎవరికి ఏ అవసరం ఉన్నా అందరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తా అని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. మీ అందరు కూడా మాకు ఏమన్నా మా కాంగ్రెస్ పార్టీ ద్వారా మా ద్వారా ఏమన్నా పొరపాట్లు జరిగితే మీరు చెప్తే కూడా సరిదిద్దుకొని, ఇంకా మాకు చాలా టైం ఉంది. మొన్న రేవంత్ అన్న అన్నాడు 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ రూలించే విధంగా ఆయన ప్రయత్నం చేస్తుండు. ఆయనకు తోడ్పాటుగా మేము అందరం ఉంటామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం.